అందరికీ శరార్థి ఆడలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చట్లల్లా నెత్తిరాతల గీతలే కదా. చూడు రెడ్ లైన్స్. పోరగాన్ల గరిసి చంపుతున్నాయట ఊర్లల్లా కుక్కలు. ఎన్ని శునకాలు ఉన్నాయో రాయాలన్నట లెక్కలు. చేనేతన్న చేతుల్లో రూపుదిద్దుకున్నాడు పవనాలు. డిప్యూటీ సీఎం చిత్రం చూసి తారీఫు చేస్తుర్రు జనాలు. రుణమాఫీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిండు రేవంత్ గారు. ఆ పేరంటంలో పాలు పంచుకున్నాడు రావుల్ సారు. పట్టా పాస్బుక్ల ముచ్చట చెప్పిండు సింగిరెడ్డి. రైతు బంధు యాద్ చేసిండు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. సీఎం సారు పోటువకు అభిషేకం చేసిండ్రు పాకిట్ల పాలు వెండి. ఎంపీ చామల సారు నడిపించిండు అంతా ముందట ఉండి. బుడ్డపోరగాలను ఒంటిగా బయటకు పంపాలంటే భయం అవుతుంది. కుక్కలు పాడుగాను ఏం కుక్కలమ్మా, ఏ గల్లీలో చూసినా గుంపులకు గుంపులు ఉంటున్నాయి. మళ్ళీ బుడ్డపిల్లగానికి అరిచినాయట. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు కుక్కల బాధ వాపాలని అధికారులను పిలుచుకొని మీటింగ్ పెట్టిండట. అవిడి గురించి చర్యలేం తీసుకుంటారో అరుచుకున్నా పారి. కుక్కలు గరిచి పిల్లగాడు చచ్చిపోవుడు చాలా బాధ అనిపించింది. ఇసోటి మళ్ళా మన రాష్ట్రంలో ఒక్కడి కూడా జరగొద్దని ఆఫీసర్లకు ఆర్డర్ వేసిండట. ఏడేడ కుక్కలు ఎక్కువ ఉన్నాయి. ఏ పల్లెల పట్నాల పొంట శునకాలు ఎర్రిలేసినట్టు మనుషుల మీద పడుతున్నాయి. మందలు ఉన్న కాడికి బ్లూ క్రాస్ సంస్థల ప్రతినిధులు పోయి ఎన్ని కుక్కలు ఉన్నాయి, ఎన్ని తల్లి కుక్కలు ఉన్నాయి, ఎన్ని పిల్ల కుక్కలు ఉన్నాయి, ఎన్ని తండ్రి కుక్కలు ఉన్నాయి, ఎందుకు అవి అట్లా మనుషుల మీద పడి పీకి పీకి పెడుతున్నాయి, మనుషులంటే వీటికి ఎంత పగనో అన్నీ అరుచుకోవాలని చెప్పుకొచ్చిండట. కారు పార్టీ సర్కారు ఏలుబడులు ఉన్నప్పుడు కేసీఆర్ సారు కుక్కలకు కోతులకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేపిస్తామని చెప్పిండు. తప్పితే చేపియలేదు. కుటుంబ నియంత్రణ లేకపోయే వరకల్లా ఒక్కొక్క కుక్క డజన్ పిల్లల కనబట్టే. ఒకవేళ వీటికి మాత్రం ఓటు హక్కు ఉంటే మాత్రము మనుషుల జనాభాను మించిపోయేటట్టే ఉన్నాయి. ఓటు హక్కు ఇచ్చి ఎలక్షన్లు పెడితే మట్టుకు అవే ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ముఖ్యమంత్రి అయ్యి రాష్ట్రాన్ని ఏలుకునేటివి కావచ్చు. కుక్కలు మనుషులను చూస్తే గర్వకుంటా వీటికి కూడా కౌన్సిలింగ్ కేంద్రాలు పెడతారో ముఖ్యమంత్రి సారు చెప్పనైతే చెప్పిండు. అధికారులు ఎట్లా గర్వకుంటా చూస్తారో చూడాలంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఓ చేనేత కార్మికుడు ఏపీ డిప్యూటీ సీఎం పవనాల సారు చిత్రాన్ని మగ్గం మీద పోగునేసి పోతా పోసిండట. అచ్చం అచ్చుగుద్దినట్టే డిట్టో మక్కీకి మక్కి రూపులు, వంపులు, సొంపులు అన్నీ కూడా కుదిరినాయట. ఆ వీడియో ఒకటి మనదాకా వచ్చింది, మీకు కూడా చూపిద్దామని తెచ్చిన. కొందరికి ఇట్లా కూడా అభిమానం చూపెడుతుంటారు చూడుండ్రి. అగో మగ్గం మీద పవనాల సార్ రూపాన్ని రంగరిచ్చిండు. దాన్ని పట్టుకొని నిలబడ్డ ఆ చేనేత శ్రామికుని పేరు వెల్ది హరిప్రసాద్. పోగుల అభిమానాన్ని అద్ది దారంలో ఉప ముఖ్యమంత్రి సారు మీదున్న ఆత్మీయత అనురాగాన్ని చూపెట్టినట్టు అనిపిస్తలేదు. ఎంత మనసు పెట్టి పోత వస్తే ఇంత మంచి రూపుదిద్దుకుంటది చెప్పుర్రి. మరి ఈయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే మనిషి అంటే కాదు, తెలంగాణ రాష్ట్రంలోనే రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్లలో ఉంటాడట. చిన్నతనం నుంచి పవనాల సారు మీద ఎవ్వరు పెంచుకోనంత అభిమానం పెంచుకున్నాడట. ఇట్లా మగ్గం మీద సారు చిత్రాన్ని అచ్చుగుద్దినట్టు దించిండు. అభిమానానికి జిల్లాల ఎల్లలు ఉండయి, రాష్ట్రాల సరిహద్దులు ఉండయని నిరూపించినట్టు అనిపిస్తున్నది కదా. ఆయననేమో ఏపీలో ఉప ముఖ్యమంత్రి, ఈయననేమో తెలంగాణ బిడ్డే. ప్రాంతాలతోనే నాకేం పట్టింపు అనుకున్నాడో, అభిమానానికి ప్రాంతానికి సంబంధం ఏంది అనుకున్నాడో గాని మొత్తానికి ఇట్లా పోగును సాపు చేసి పోత పోసిండు. 6 గజాల చీరే అగ్గిపెట్టెల వట్టేటట్టు కూడా తయారు చేసే నైపుణ్యం కూడా చేనేతల సొంతం. ఇంత మంచి కళారూపాలు ఇచ్చే ఈ చేనేత సిరిసిల్ల బిడ్డలు ఎక్కువ మట్టుకు ఆకలితోనే అలమటిస్తుర్రట. వాళ్ళకు చేతి నిండా పని దొరికి వాళ్ళ వృత్తికి సంపూర్ణ న్యాయం జరిగేటట్టు సర్కారు చూస్తే బాగుండు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. 2 లక్షల రుణమాఫీ వరంగల్ గడ్డ మీద నుంచే మొదలవుతుందట. రుణమాఫీ కురి యువకుడు రాహుల్ గాంధీ సారు చేతుల మీదుగా అవుతుందట. మరి ఎన్ని లక్షల మందికే అవుతుంది? మొన్న రేవంత్ రెడ్డి సార్ ఏమో ముందుగాల 1 లక్ష చేస్తామన్నాడు. ఇప్పుడు ఎన్ని లక్షలు మొదలు మాఫీ అయితాయో అరుచుకుందాం పారి. షేయ్ సర్కార్ అన్న మాట ప్రకారం అందరికీ 15 ఆగస్టు లోపట్నే 2 లక్షల రుణమాఫీ చేసుడు ఖాయమని మలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు మల్లోపారి బయటికి అనేసిండు. 10 ఏళ్లు అధికారంలో ఉండి బంగారు తెలంగాణకు బాటలేసినము, తెలంగాణను ఎక్కదీపమూలే ఎలిగిస్తామని మాజీ సీఎం కేసీఆర్ సారు ఎచ్చులకు పోయిండు గాని రాష్ట్రం మొత్తం సమరైపోయిన దీపం లెక్క అయ్యే కాడికి వచ్చింది. అట్లనే రైతులకు ఒక్కపారే 2 లక్షల రుణమాఫీ చేయలేదు. కేసీఆర్ సార్తోనే కాలేదు, మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్తో అవుతుందా? ఇది అయ్యే పని కాదు. మీది మాటలకు షేపాటి వాళ్ళు చెప్తున్నారు తప్పితే చేసేది ఉండదని చాలా మంది అనుకున్నారట. అసొంటోళ్ళందరికీ సమాధానం చెప్పే టైం వచ్చిందని అనుకొచ్చిండట. అన్నమాట ప్రకారం మొదలు 1 లక్ష రూపాయల రుణమాఫీ చేసినాము. అటెనకషికి దినం పెంచుకుంటూ పోయి 2 లక్షల దాకా రైతులకు అందరికీ రుణమాఫీ చేస్తాము. మేము పాలకులం కాదు సేవకులం అని రైతులందరికీ ఎరక చేస్తామని, మాది ప్రజాప్రభుత్వం అని అందరికీ యాది చేస్తున్నామని అనుకొచ్చిండు. అయ్యా సీఎం గారు, మీరు అన్నమాట ప్రకారం రైతులకు రుణమాఫీ ప్రక్రియ
సురువు చేసిర్రు. అట్లనే తిప్పలబడి 6 గ్యారెంటీలు పురాగా అమలు చెయ్యండ్రి. నిరుద్యోగుల బాధలను అరుచుకొని ఉద్యోగాలు ఇయ్యండ్రి. రైతు భరోసా పైసలు కూడా అన్న టైంకు వేసిండ్రంటే కారు పార్టీకి 10 ఏళ్ళు పగ్గాలు ఇచ్చినట్టు మీ షెయి పార్టీకి కూడా ప్రజలు 15 ఏళ్ళు పగ్గాలు ఇచ్చినా ఇస్తారు కావచ్చు. తెలంగాణలో మీ ఇందిరమ్మ రాజ్యమే ఏలుబడిలో ఉండేటట్టు చేస్తారు కావచ్చు. గా ఇగరం కూడా చేయకపోయిండ్రు సారు అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. మళ్ళీ సర్కారు రైతు రుణమాఫీకి పట్టాదారు పాస్ పుస్తకం తీసుకున్నప్పుడు రైతు భరోసా కూడా పాస్ పుస్తకం తీసుకొని పైసలు ఇస్తే అయిపోతుందట. ఓ దిక్కు మంత్రులంతా కలిసి ఉమ్మడి జిల్లాల తిరుగుకుంటా రైతు భరోసా మీద అభిప్రాయ సేకరణ చేస్తున్నారు. మరి ఇప్పుడు ఈ ముచ్చట ఎవరన్నారు ఏం కథ అంటారా? ఇగో ఈనుండ్రి. సద్వినియోగం కాలేదు, కొంత మేరకు దుర్వినియోగం అయింది కాబట్టి దాన్ని విచారణ చేసిద్దామనుకునే మేము ఆలస్యం చేస్తున్నాం అనేది నిజమైతే, మరి రైతు బంధుకు ప్రామాణికంగా రైతు పాస్బుక్నే కదా తీసుకునేది ప్రభుత్వం, ఆనాడైనా ఈనాడైనా. ఇన్నరా 10 ఏళ్ల కారు పార్టీ ఏలుబడిలో కూడా రైతు బంధుకు అన్నదాతల పాస్ పుస్తకమే తీసుకున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అదే తీసుకొని రైతులకు రైతు భరోసా ఇయ్యాలే కదా అని మాజీ వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సార్ అనుకొచ్చిండు. ఇంకా మస్తుగా అన్నాడు. ముచ్చట మొత్తం వినుర్రి. రైతు బంధుకు ప్రామాణికత ఏంటి? పట్టదారు పాస్బుక్ ఉన్నటువంటి రైతు అర్హుడు అని చెప్పినాం మేము అన్నట్టు. సరే, ఎవరైనా అనర్హులు ఉంటే మీరు విచారణ చేస్తామన్నారు, చేయండి, సంతోషమే. అయ్యా సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు, ఇప్పుడు రైతు భరోసా పథకం మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తీసేస్తలేరు కదా. మీ కారు పార్టీ ఏలుబడిల ఎమ్మెల్యేలకు, సర్కారు నౌకరీ చేసేటోళ్లకు, 100 ఎకరాలు ఉన్నోళ్లకు, ప్లాట్లకు, గుట్టలకు, చెట్లకు, పుట్టలకు, గుళ్లకు, రోడ్లకు ఇట్లా పాసు పుస్తకం ఉండి జాగ ఏదైనా సరే వాళ్ళందరికీ గుడ్డిగా లక్షల రూపాయలు రైతు బంధు అని చెప్పి ఇచ్చిండ్రు. కానీ మళ్ళీ సర్కారు ఇప్పుడు మంచి పని చేస్తున్నట్టు కొడుతున్నదట. అసలైన అన్నదాతలకు ఆసరగా రైతు భరోసా ఇయ్యాలని ఇషారా చేస్తుందట. అరువులైన అన్నదాతలకు అందితే సంతోషమే గాని వ్యవసాయం చేయని వాళ్ళకి ఇస్తే ఏమకెర సారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. నైని బొగ్గు బ్లాక్ మీద మాట్లాడాలని ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క సారు అధికారులను పిలుచుకొని మీటింగ్ పెట్టిండట. అగో మొన్ననే బొగ్గు గనుల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సార్తో కలిసి తెలంగాణలో బొగ్గు గనుల అర్రాస్ పాట వాడిండు. ఇప్పుడు నైని బొగ్గు బ్లాక్ మీద కూడా వాళ్ళకే అప్పచెప్తుండా ఆ ముచ్చట మాట్లాడిండా అంటే ఏమో ముచ్చట మొత్తం అరుచుకుందాం పారి. నైని బొగ్గు బ్లాక్లా బొగ్గు తీస్తుర్రా అనుకున్నంత బొగ్గు వెళ్తుందా? 24 గంటలు కంటిరెప్ప కొట్టకుండా కూడా కరెంటు ఓనియము, దినం తెంపు లేకుండా కరెంటు ఇచ్చుడే అని పైసల మంత్రి బట్టి సారానికి వచ్చిండు. అట్లనే నైని బొగ్గు బ్లాకు గనులల్లా బొగ్గు ఎంత వస్తుంది, ఆఫీసర్లు ఎంత వరకు తవ్విపిస్తురు, అన్ని ముచ్చట్లు అరుచుకోనరని అనుకొచ్చిండు కావచ్చు. సింగరేణి నుంచి బొగ్గు అందియాలని, కావలసినంత బొగ్గు దొవ్వాలని చెప్పుకొచ్చిండు. అయ్యా బట్టి గారు, కరెంటు శాఖ మంత్రి మీరు కాబట్టి తెలంగాణ గుండెకాయ లెక్క ఉన్న సింగరేణి బొగ్గు గనులకు ఏం తక్కువ కాకుండా అన్ని సౌలతులు చేయండ్రి. అట్లనే మలి సర్కార్ల బొగ్గు గనులకు మంచి రోజులు రావాలని కోరుకుంటారు సారు ఈ ముచ్చటిన్నోళ్ళు. కారు పార్టీ ఎమ్మెల్యేలు కొందరు పోయి స్పీకర్ గడ్డం ప్రసాద్ సార్ను కలిసిర్రట. ఎందుకు కలిసిర్రు? మేము కూడా కారు పార్టీకి కాలిచ్చి కాంగ్రెస్ పార్టీలో షరీక్ అవుతామని చెప్పేదందుకు కలిసిర్రా ఎట్లా అంటే ఏమో మరి ఎందుకు కలిసిర్రు ఏం కథ? స్పీకర్ సార్ మరి కారు పార్టీ ఎమ్మెల్యేలను కలిసిండా అంటే ఏమో అరుచుకుందాం పారి. అగో కారు పార్టీ పెద్ద పెద్ద లీడర్లంతా ఈడనే ఉన్నట్టున్నారు కదా. స్పీకర్ సార్ చేతిలో కూడా ఏదో కాగితం పెట్టిర్రు. మరి అది ఏం కాగితము, ఎందుకు పెట్టిర్రంటే కారు పార్టీలకు వెళ్ళి బయటకెళ్ళి కాంగ్రెస్ పార్టీలో షరీక్ అయిన 10 మంది ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వేయాలని ఇట్లా లెటర్ రాసి ఇచ్చిర్రట. అట్లనే ఈ నడమ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కొంచెం కూడా మర్యాదలు ఇస్తలేరట. కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రోటోకాల్ అనేది మర్చిపోయి ఓడిపోయిన లీడర్లను కూడా పబ్లిక్ మీటింగులలో స్టేజీల మీద మెత్తటి కుర్చీలేసి పొందుగా కూర్చుండబెడుతున్నారని బీఆర్ఎస్ లీడర్లు మొన్నటి సంది ఒకటే తరీకా లొల్లి చేస్తుర్రు కదా. ఆ ముచ్చట కూడా స్పీకర్ సార్ చెవులేసిరట. మరి స్పీకర్ సార్ చర్యలు తీసుకుంటామని చెప్పిండా అంటే తీసుకుంటామని అనే ఉంటాడు. అయినా కానీ ఇప్పుడు పోయినోళ్ళు ఏమన్నా సుధపూసలా అంటే అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు కూడా ఏం ఆగలే తీయండ్రి. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని కనిపించకుండా చేసిర్రు. ఇప్పుడు మాకు మర్యాదలు ఇస్తలేరని ఇట్లా అనుడు ఏందో. లీడర్ల కథలు అస్సలు అర్థం కావంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. రాజకీయ నాయకులకు పార్టీలు మారుడు అంటే అత్తగారింటికి అవగారింటికి తిరిగినట్టు అయిపోయిందట. అగో ఒక పార్టీలో ఉండి ప్రజలకు మంచి చేయాలనుకుంటారు కానీ ఇట్లా పార్టీలు మారుడేంది, అది మళ్ళీ అత్తగారు అవగారి ఇండ్లకి పోయినట్టు ఉండుడేంది. ఇప్పుడు ఈ ముచ్చట ఎవరన్నారు అంటారా? మీరే చూడుర్రి. పదే పదే మాట్లాడుతున్నారు మీరు. పార్టీలు మారడము, ఇటు నుంచి అటు పోవడము, అటు నుంచి ఇటు రావడము అది మామూలే, అది పెద్ద సీరియస్ మ్యాటర్ కాదు. విన్నరా కాంగ్రెస్ పార్టీ లీడర్ జగ్గారెడ్డి సార్ ఏమంటుండో? ఇంకా మస్తుగా అన్నాడు. మొత్తం ముచ్చటి నుండి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి, కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్కి, బీజేపీ ఇటు రావడం, ఇక్కడ ఉన్నాడు అక్కడ బీజేపీకి అయితే ఓరు. ఇది కామన్. ఇది సీరియస్ మ్యాటర్ కాదుగా.
ప్రజలు కూడా దీని గురించి పెద్దగా ఆలోచన చేస్తలేరు, పట్టించుకోవట్లేదు. ఇది అత్తగారిల్లు తల్లిగారిల్లు అయిపోయింది ఇప్పుడు పాలిటిక్స్. ఇన్నరా కారు పార్టీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీలకు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కారు పార్టీలకు ఇట్లా రంగులు మార్చే ఊసరిల్లీల కంటే రువ్వడి మీద రాజకీయ నాయకులు కండువాలు మారుస్తున్నారట. ప్రజలు కూడా పట్టించుకుంటలేరట. ఎట్లా పట్టించుకుంటారు సారు? మిమ్మల్ని నమ్మి ఓట్లేద్దామన్నా మీ పొలిటికల్ లీడర్లు ఎప్పుడు జెండాలు మార్చేది తెలుస్తలేదా? మీ రాజకీయ నాయకుల లెక్క మాటలతోని పొద్దు గడిపేటోళ్ళు అయితే ప్రజలు ఉండరు. వాళ్ళ పనులు వాళ్లకు బొచ్చడుంటాయి. మీ రాజకీయం లీడర్ల కథలు ఎట్లుంటాయంటే ఓడెక్కేదాకా ఓడమల్లన్నా, ఓడ దిగినాక తీన్మార్ మల్లన్నా అన్నట్టు ఉంటాయి అంటున్నారు సారు ఈ ముచ్చటిన్నోళ్ళు. గాంధీ భవన్లో మహిళా కాంగ్రెస్ నాయకురాళ్ళు బోనాల పండుగ చేసిర్రట. మొన్న ప్రజాభవన్లో పోషమ్మ గుడికాడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెద్ద ఎత్తున బోనాల పండుగ చేసిర్రు. ఇప్పుడు గాంధీ భవన్లో చేసిర్రు. సీఎం సార్కి ఇట్లా హాజరు పడ్డా అంటే ఏమో మరి అన్ని ముచ్చట్లు తెలవాలంటే మనం కూడా ఆడదాకా పోవాల్సిందే. చలో గాంధీ భవన్. వారెవ్వ చూసిన అరుల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు సునీతారావు మేడము పెద్ద బోనం అస్సలెత్తుకున్నది కదా. అబ్బా, మహిళా నాయకురాలను చూస్తుంటే అమ్మవార్లే గాంధీ భవన్లకు వచ్చి బోనాలు ఎత్తుకున్నట్టు లేరు. ఏమన్నా ఉన్నారా? ఇట్లా డప్పు సప్పులకు దరువులకు బోనాలు ఎత్తుకొని యాపకొమ్మలు పట్టుకొని భారతి ఇస్తుంటే భలే ఉన్నది కదా. మొన్న ప్రజాభవన్లో కూడా పండుగను జోరుగా చేసిర్రు. మరి కాంగ్రెస్ పార్టీకి ఎన్ని కష్టాలు వచ్చినా నువ్వే ఓ కంట చూసి ప్రజల నడమ మంచిగుండేతాడు చూడాలే తల్లి అని మొక్కిర్రు కావచ్చు. అమ్మా దయగల్ల తల్లి, నీకు పాదాన 10,000. ఎక్కడున్నా నువ్వే దిక్కు, దిక్కులేనోళ్లకు దేవుడే దిక్కు. మా పిల్లా పాపలను క్షేమంగా చూసుకోవాలి తల్లి అని మొక్కులు అప్పజెప్పుకున్నారు కావచ్చు. కాంగ్రెస్ పార్టీ తరపున, సర్కారు తరపున మొన్న పోషమ్మ గుడి కాడ ఇప్పుడు గాంధీ భవన్లో బోనాలు తీసిండ్రు కాబట్టి అమ్మవార్లు కూడా చేయి సర్కారుకు సల్లగా దీవెనార్తలే పెడతారు కావచ్చు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ గుండెగా హైదరాబాద్ పట్టణంలో ఉన్న గాంధీ దవాఖానలో మోరీలతోని బాగా తిప్పలుండే కదా. ఇప్పుడు మళ్ళీ సర్కారు కొత్త మోరీలు కట్టిస్తుందట. డ్రైనేజీ సమస్యలతోని గాంధీ దవాఖానలో బాగా తక్లీఫ్ ఉన్నదని కారు పార్టీ ఏలువాడీలు ఉన్నప్పుడు చాలా సార్లు ఆఫీసర్లకు చెప్పినా అస్సలు పట్టించుకోలేదట. ఇప్పుడు మంచిగా సంతోషమే కదా. అగో పనులు కూడా సురువైనట్టే ఉన్నాయి. దినం 100,000 మంది దవాఖానకు వస్తారు. ఒంటికి రొంటికి తానాలకు జపాలకు అన్ని అవసరాలకు ఇన్నొద్దులు డ్రైనేజీ సమస్యలతోని అంటే చాలా తక్లీఫ్ ఉండేనట. దవాఖాన మొత్తం కంపు ఉండేనట. కారు పార్టీ ఏలుబడిలా దవాఖాన మంత్రికి ఎన్నిసార్లు చెప్పినా ఫాయిదా లేకుండానే పోయిందట. ఇప్పుడు మళ్ళీ సర్కారు వచ్చినాక గాంధీ దవాఖానలో మోరీలు కట్టిస్తామని సీఎం సారు దవాఖాన మంత్రి దామోదర సార్ అన్నారట. అన్నట్టే పనులు కూడా సురువు చేసిరట. మాది ప్రజాప్రభుత్వము, ప్రజలకు తిప్పలైతుంటే మా సర్కారు చూసుకుంటా ఉండదని సీఎం సారు అన్నట్టే గాంధీ ఆసుపత్రిలో డ్రైనేజీ కంపును దూరం కొట్టి మంచిగా చేస్తామని అనుకొచ్చిండ్రట. చూడాలి మరి ఎన్ని దినాలలా కొత్త మోర్లు కట్టి గాంధీ దవాఖానలో గలీజు మొత్తం సాపు చేస్తారో అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. షేక్పేట ఫ్లైఓవర్ మీద కట్టిన ఫ్లెక్సీలు ఎట్లా పడితే అట్లనే రోడ్ల మీద పడ్డాయట. మున్సిపాలిటీ ఆఫీసర్లు 24 గంటల కంటే ఎక్కువసేపు ఏ ఫ్లెక్సీలను ఉంచరు అంటుంటారు. మరి రోడ్ల మీద పడితే ఎవరికన్నా బండ్ల మీద పోతున్న వాళ్ళకు దెబ్బలు గిట్లా తాకినాయా, కింద పడ్డారా అంటే ఏమో మరి అన్ని ముచ్చట్లు తెలవాలంటే మనం కూడా షేక్పేట దాకా పోవాల్సిందే. ఆలస్యం మీదకు పోదాం పారి. తలుగున్నోనిదే బర్రె, అధికారం ఉన్నోనిదే ఇష్టారాజ్యం అన్నట్టు నదట. అయ్యా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి సారు, అధికారం మాదే, మమ్మల్ని ఎవరేం చేస్తారని మీ పార్టీ నాయకులు ఫ్లైఓవర్ల మీద ఫ్లెక్సీలు కడితే గాలి దుమారానికి ఇట్లా రోడ్ల మీద పడ్డాయి. బండ్ల మీద పోయేటోళ్లకు పుసుక్కున తలిగి పడితే ఎట్లా సారు? ఇక చూడండి, షేక్పేట ఫ్లైఓవర్ కాడ మీ కాంగ్రెస్ పార్టీ ఉమ్మాయడాకాయ లీడర్లు కట్టిన ఫ్లెక్సీలు ఇట్లా కింద పడ్డాయట. ఇదేనా మీ మున్సిపాలిటీ శాఖ అధికారుల పనితనమని సోషల్ మీడియాలో వీడియో పెట్టి ఇంటర్నెట్లో ఇడిస్తే గాలి దుమారం కంటే ఎక్కువ రువ్వడితోని దుమారం లేపినాయట. వెంటనే జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి మేడం ఆఫీసర్లను పంపి ఫ్లెక్సీలను దీపిచ్చిందట. అమ్మా మేడము, మిమ్మల్ని ప్రజలు మస్తుగానే నమ్మిర్రు. మొన్నటిదాకా రోడ్ల మీద పనులు ఎట్లా చేస్తుర్రు ఏం కథ అని అన్ని లొకేషన్లకు పోయి చెకింగ్ చేసిర్రు. మరి ఇట్లా ఫ్లెక్సీలు రోడ్ల మీద పడి ఇబ్బందులు పడుతుంటే ఆ ముచ్చట సోషల్ మీడియాలో వచ్చేదాకా ఏం చేస్తుర్రు? ఏడేడ లాపర్వాగా ఫ్లెక్సీలు కడుతుర్రో వాళ్ళ కథ మంచిగా అరుచుకోండి. అయినా ఫ్లెక్సీలు పెట్టుకొని పబ్లిసిటీ చేసుకునుడు మీద ఉన్న కాయసు ఈ కాంగ్రెస్ లీడర్లు ప్రజల అవసరాలు తీర్చుడు మీద పెడితే హైదరాబాద్ ఆలతే మారిపోతుంది. లీడర్లుగా ఇగరం చేస్తే ఈ ఫ్లెక్సీల బాధ ఉండదు, ప్రజల బాధలు పోతాయి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. వచ్చే 2-3 దినాలు రాష్ట్రంలో పెద్ద ఎత్తున వానలు పడతాయట.
మొన్న రాత్రి పడ్డ వానల కంటే పెద్దగానే పడతాయని వాతావరణ శాఖ అధికారులు అంటున్నారట. మరి ఏడేడ పడతాయి, పల్లెల్లోనే పడతాయా, పట్టణంలో పడతాయా? వాతావరణ శాఖ వల్ల నోటి పుణ్యానన్న ఓ 2-3 వానలు గట్టిగా పడితే చెరువులు కుంటలు అలుగులు దుంకేటి. పత్తి చేనులు పెట్టి వానలు లేవని మొన్నటిదాకా వానదేవునికి మొక్కులు ముట్టజెప్పి పాటలు పాడి ఆటలు ఆడిర్రు, కప్పతాల ఆటలు కూడా ఆడిర్రు. మరి రైతుల మొర ఆలకించుడో దేవుడు ఏమో గాని నిన్న మొన్నటి సంది మొగులు మెత్తబడి 2-3 డల్లులు పెద్దగానే వాడేసరికి పత్తి చేనులు జర పచ్చబడ్డాయి. ఇప్పుడు మళ్ళా 2 దినాల సంది పల్లెల వానలు లేక రైతులు పరిశాన్ అవుతుంటే వాతావరణ శాఖ అధికారులు ఏమన్నారంటే వచ్చే 2-3 రోజులల్లా పెద్ద వానలే ఉన్నాయి, మీరు ఫికరు చేయకుండ్రి అని అంటుర్రాట. వానలు చల్లకుండా పోయి పట్టణంలో రోడ్లను చెరువులు చేసేందుకు ఆడికి పోయి పడుతున్నాయి. పల్లెల్లో అన్నదాతలు పంటలు వేసుకొని ఉంటారు. ఊర్ల పంట పడ్డా ఫాయిదా ఉంటుందని ఎందుకు అనుకోవో. ఈ తేప పంట చేనుల మీద పడితే పంటలు పచ్చగా వాడుతాయి. వానదేవుడు అట్లా కర్ణ చూపెడతాడేమో చూడాలంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ ఫ్లెక్సీకి కాంగ్రెస్ పార్టీ నాయకులు పాలాభిషేకం చేస్తురట. రైతు రుణమాఫీ ప్రకటించిన సీఎం సార్కు అప్పుడే పాలాభిషేకం సురువు చేసిర్రా. గెలిచి 100 రోజులనే 6 గ్యారెంటీలు అమలు చేస్తామని ఇంకా ఆలస్యం చేస్తున్నాడు. అసలు ముఖ్యమంత్రి ఇండియాలోనే ఏ రాష్ట్రంలో కూడా ఉండడని తెలిసి అట్లా కూడా చేస్తుర్రా. ఏది అరుచుకుందాం పారి. అగో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సారు సీఎం సార్కు తొలుత అభిషేకం చేసిన పేరును సారే కొట్టేద్దామన్నట్టు ఉరికురికి మరీ ఫ్లెక్సీల మీద పాల ప్యాకెట్ విండుతున్నాడు. అయినా అంత అర్జెంటుగా పాలు దొరికినాయో లేవో, ఏదైతేంది మనసులో ఇష్టం ఉంటే నీళ్లతోని అభిషేకం చేసిన అభిషేకమే అవుతుందని అనుకున్నాడో ఏమో గాని ఇట్లా అభిషేకాలు చేస్తుర్రు. ప్యాకెట్ పాలు అయితే తెచ్చిర్రు, అవి బర్రెపాలో ఆవు పాలో ఏమో తెచ్చినోళ్ళకే తెలవాలి. అయ్యా సీఎం గారు, మీ మాటలిని మీకు అభిషేకాలు మంగళారతులు పడుతున్నారని సంబురపడి మళ్ళా సప్పుడు చేయక ఉండకుండ్రి. 6 గ్యారెంటీలు అమలు చేస్తే మీ కాంగ్రెస్ నాయకులే కాదు, మీకు ఓట్లేసిన అయ్యలు అన్నలు అమ్మలు అక్కలు కూడా అభిషేకాలు చేస్తారు. అట్లనే నిరుద్యోగ సమస్యలు వాపినరంటే వాళ్ళు కూడా అభిషేకాలు చేస్తారు. మొత్తం మీద ఎన్నికల మీరు ఇచ్చిన హామీలు మొత్తం నెరవేరిస్తే మటుకు సీఎం 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 అనుకుంటా మీ నామస్మరణ చేస్తారు కావచ్చు, మీరే తెలంగాణ దేవుడని తలుచుకుంటారు కావచ్చు సార్ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇక ఇవి అలా తెచ్చిన ముచ్చటనే అసలు ఎస్ఎస్సీ డిజిటల్ను బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్లు చేస్తారు, ఇట్లనే ఆదరిస్తారు. ఇక్కడ ముచ్చట్లు తెచ్చి మీకు కనిపిస్తూనే ఉంటా.